కాంగ్రెస్ ప్రభుత్వంపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ మాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదని మేడిగడ్డకు కాపర్ డ్యాం నిర్మాణం చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని సూచించారు. సీఎం రేవంత్ పై పలు విమర్శలు చేసిన కడియం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలలో కాంగ్రెస్ తన సత్తా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. చేయూతలో 2 హామీలు ఉన్నాయి. ఒకటి 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ఇది ఏదో ఉత్తర్వులు ఇచ్చినామన్నారు. రెండవది ఏంటిది, ఆసరా పెన్షన్, ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తామన్నారు. దానిపైన ఇంతవరకు ఊసు లేదు, దానిపైన ఇంతవరకు స్పష్టత లేదు. మేము అడుగుతున్నాము, 6 గ్యారంటీల పేరిట 13 హామీలు ఏవైతే ఇచ్చారో ఆ 13 హామీలను 100 రోజులలో అమలు చేస్తా అన్నారు. 100 రోజుల్లో వాటిని అమలు చేయాలని చెప్పి మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలను అమలు చేస్తాము, 13 హామీలను అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అధికారం కోల్పోయామనే దుగ్ధతో, బాధతో మా ప్రభుత్వం పైన అక్కసెలగక్కుతున్నారు, ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాటి మాటికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు.